కఠిన నియమాలతో కూడిన మండల యోగ దీక్షతో ఆరాధించే దైవం అయ్యప్ప. కలియుగంలో భక్తులను కాచేందుకు కేరళ రాష్ట్రంలో పంపా నదీ తీరాన శబరిగిరిపై వెలిసిన అయ్యప్ప తెలుగువారికి ఇష్టదైవమయ్యాడు. పిలిచినదే పలికే దైవమయ్యాడు. శరణు ఘోషతో ఆరాధించి శరణన్న వారిని కాచే దైవంగా ప్రసిద్ధుడైన అయ్యప్ప స్వామి ఆలయాలు తెలుగు నేలపై అనేకం ఉన్నాయి. వాటిలో ప్రముఖమైన ఆలయంగా భాసిల్లుతున్న రాజమండ్రిలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయానికి సంబంధించిన విశేషాలను ఇవాల్టి ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమంలో తెలుసుకుందాం. భస్మము చేయగా రావా గుండె గోవెలగ చేశాము స్వామి మణికంఠ నీ మహిమ చూపించవయ్యా ఏడేడు లోకాల వెలుగువే నీవు కల్మసుల పాలిట కలిగి అవతారుడవు. హరిహరుల సంకల్పాత్మక సంతానం అయ్యప్ప. కలియుగంలో భక్తులను ఉద్ధరించేందుకే ఆయన అవతరించాడు. హరిమోహిని రూపాన్ని ధరించడము, హరుడు మోహించడము, ఈ కథంతా లోకోద్ధరణ కోసమే, భక్తుల్ని ఉద్ధరించడం కోసమే. ఇదే అయ్యప్ప జన్మరహస్యం, ఆయన పుట్టుక పరమార్థం. కలియుగంలో కాచే దైవం, పిలిచినదే పలికే దైవం అవసరం కనుక భక్త సంరక్షణార్థమే అయ్యప్ప అవతరించాడు. తనను కోరి కొలిచే భక్తుల కోసం ఆయనే స్వయంగా కఠినమైన నియమాలను ఏర్పరిచాడు. వాటిని ఆచరిస్తూ మండలం రోజుల పాటు దీక్షను వహించే స్వాములు ఇరుముడు కట్టుకొని 18 మెట్లను దాటుకొని స్వామిని దర్శించుకునే భాగ్యాన్ని పొందుతారు. దీక్ష పూర్తి చేసుకున్న స్వాములు శబరిగిరిపై కొలువై ఉన్న అయ్యప్పను దర్శించుకునేందుకు శబరియాత్ర చేస్తారు. శబరియాత్ర దూరాభారం కావడం, శబరిమలలో దేశం నలుమూలల నుండి వచ్చిన స్వాముల రద్దీ విపరీతంగా పెరిగిపోవడం వంటి కారణాల వల్ల అంత దూరం వెళ్ళలేని వాళ్ళు దగ్గరలో ఉన్న అయ్యప్ప దేవాలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకొని దీక్షను విరమించే సంప్రదాయం మొదలైంది. ఆ కోవలో ఉన్న చోటే స్వామిని దర్శించుకొని సేవించి తరించే భాగ్యాన్ని భక్తులకు కల్పించే సదుద్దేశ్యంతో నిర్మితమైన అత్యద్భుతమైన మహిమాన్వితమైన ఆలయమే రాజమండ్రిలోని అయ్యప్ప స్వామి దేవాలయం. జ్యోతిని దర్శించు భాగ్యముతో గంగయే ఉప్పొంగెనా ఎదలో ఏ వేదాలు వల్లించెనా ఆరాధాలు సరిరావుగా శరణపు ఘోష ఒక్కటేగా స్వామికి ప్రీతి పాత్రమౌను. అద్భుత దర్శనము కాగా మనసులు మంత్ర పుష్పమౌను. పాదము మోపంగ ఈ దివిలో ధన్యుడనే నైతి సన్నిధిలో. పావన
గోదావరి తీరాన చారిత్రక ప్రసిద్ధి కలిగిన రాజమహేంద్రవరంలో నిర్మితమైన ఈ ఆలయం ఎంతోమంది భక్తుల ఆధ్యాత్మిక ఆర్తిని తీరుస్తూ ఆంధ్ర శబరిమలగా ప్రసిద్ధిగాంచింది. మాలధారణం నియమాల తోరణం, జన్మ కారణం దుష్కర్మ వారణం, అయ్యప్ప స్వామి శరణం అంటూ హరిహర తనయుడైన ధర్మమూర్తైన శ్రీ ధర్మశాస్త్రాను మండల దీక్షతో పూజించి సేవించి ఆరాధించే భక్తుల సంఖ్య తెలుగు నేల మీద ఏటికేడు పెరుగుతూనే ఉంది. ఏటా పెరుగుతున్న అయ్యప్ప భక్తులకు సౌలభ్యంగా ఉండే విధంగా స్థానికంగా ఓ ఆలయాన్ని నిర్మించాలన్న సత్సంకల్పానికి ప్రతీకే ఈ అయ్యప్ప స్వామి ఆలయం. నాటి శాసనసభ్యుడు జక్కంపూడి రామ్మోహన్ రావు ఈ ఆలయ నిర్మాణానికి విశేషమైన కృషి చేశారు. ఆలయ నిర్మాణం కోసం స్థలాన్ని సేకరించి ముందుండి నిర్మాణ బాధ్యతల్ని ఆయనే స్వీకరించి అయ్యప్పపై తనకు ఉన్న భక్తిని చాటుకున్నారు. రాజమండ్రిలోని అయ్యప్ప స్వామి దేవాలయాన్ని పూర్తిగా రాతితో నిర్మించారు. పావన గోదావరి తీరంలో గౌతమి ఘాట్కు చేరువలో ఉన్న ఈ ఆలయం ఉభయ గోదావరి జిల్లాలోని అయ్యప్ప భక్తులనే కాక 2 తెలుగు రాష్ట్రాల్లో నలుమూలల నుండి భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. హరిహర నందన శబరిగిరీశ శరణం అయ్యప్ప, ఆశ్రిత వత్సల అఖిలాండేశ ప్రోవగరావయ్యా, భూలోకనాథుడ నీవయ్యా, పూజ్యాయ పాహి మాం, దీన జన బంధువు నీవేలే, వరదాయ రక్ష మాం, అదిలో అలచిన వాకిట నిలిచేవు, శరణన్న సంతసముందేవు, చాలంటూ అభయము నసగే, హరిహర నందన శబరిగిరీశ శరణం అయ్యప్ప, ఆశ్రిత వత్సల అఖిలాండేశ ప్రోవగరావయ్యా. లోకకంఠకురాలైన మహిషి మరణం లేకుండా ఉండే వరాన్ని పొందేందుకు ఘోరమైన తపస్సు చేసింది. హరిహరుల సంతానమై ఓ రాజుకు ముద్దుపాపిడిగా పెరిగిన వీరుడి చేతిలోనే మరణించాలని కోరుకుంది. మహిషి వారి గర్వాన్ని అణిచి ఆ రక్కసిని వధించేందుకు కలియుగంలో హరిహర తనయుడిగా అవతరించిన అయ్యప్ప పాండ్యరాజు ఇంట ముద్దుపాపడిగా పెరిగాడు. నమ్మి కొలిచిన భక్తులకు జ్ఞానజ్యోతి కాంతులను ప్రసాదించే పరమదైవతం అయ్యప్ప స్వామి. యోగ పట్టాన్ని చిన్ముద్రను ధరించిన స్వామి దర్శనం సకల పాప నాశనం. యోగానికి అంతిమ లక్ష్యమైన పరతత్వమే అయ్యప్ప స్వామి. 2011 సంవత్సరం మార్చి నెల 20వ తేదీ ఈ ఆలయంలో మూల విరాట్టుకు ప్రాణప్రతిష్ఠ జరిగింది. గర్భాలయంలో స్వామి పంచలోహ విగ్రహ రూపంలో చిన్ముద్రను ధరించి భక్తులకు దర్శనాన్ని అనుగ్రహిస్తాడు. భక్తులు ఈ విగ్రహం తయారీ కోసం పెద్ద ఎత్తున బంగారాన్ని భక్తితో సమర్పించారు. పంచలోహాలతో విగ్రహాన్ని తయారు చేసి దీనిపై బంగారు పూతను పూయడం వల్ల మొత్తంగా పూర్తిగా ఈ విగ్రహం బంగారు విగ్రహంలా కనిపిస్తోంది. మౌనముగమణి కంఠ స్వామిని మదిన నిలుపగనే, ఆ స్వామి సన్నిధి మాల ధారణ నియమ పాలనలో పాపములు పరిహారమయ్యేడు దారి దొరుకగనే, ఆ జ్ఞాన యోగము వెలుగులీనెడు మకర జ్యోతులలో అయ్యప్ప శరణము స్వామి శరణమే సకల శుభకరము, హరికి హరునికి జననముందు
జీవితంలో అన్నీ సాధించాలి, అనుభవించాలి అన్న సత్యాన్ని తెలియజేసేందుకే స్వామి తండ్రి వలె అలంకార ప్రియుడయ్యాడు. సాధించిన వాటిలో, పొందిన వాటిలో ఏదీ శాశ్వతం కాదు, అన్నీ జారిపోయేవే అన్న సత్యాన్ని తెలియచేసేందుకే అయ్యప్ప అభిషేక ప్రియుడయ్యాడు. అయ్యప్ప స్వామితో పాటుగా శివ పరివార దేవతలు కూడా ఈ ప్రాంగణంలో కొలువుతీరి పూజలందుకుంటున్నారు. గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నాగరాజు, మాలికాపూర్ తమ్మ, ఈశ్వరుడు, దత్తాత్రేయుడు కూడా పలు ఉపాలయాల్లో ఈ ప్రాంగణంలోనే అయ్యప్పతో పాటుగా కొలువుతీరారు. పై అంతస్తులో అయ్యప్ప కొలువుతీరి ఉన్న చోట కన్నిమూల గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉపాలయాలు ఉంటాయి. కింది భాగంలో ఉన్న ఉపాలయాల్లో మాలికాపూర్ తమ్మ, సువర్చల సమేత ఆంజనేయ స్వామి, లక్ష్మీ హయగ్రీవ స్వామి, మేధ దక్షిణామూర్తి కొలువుతీరి ఉంటారు. ఇక్కడే షిరిడీ సాయినాథుని మందిరం కూడా ఉంటుంది. నాగుల చవితి, నాగపంచమి, సుబ్రహ్మణ్య షష్ఠి లాంటి పర్వదినాల్లో భక్తులు మయూర వాహనుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తారు. మంగళ, శనివారాల్లో కార్యసిద్ధిప్రద హనుమంతుడికి సింధూరంతో, తమలపాకులతో పూజిస్తారు. వ్యోమకేశనిను హిమగిరి వరసుత ప్రేమ పాశమున పిలువంగా యోగి వేషని మనసున కలకద రాగలేశమైనా హే మహేశని భయద పదాహతి దైత్య శోషణము జరుపంగా భోగి భూష భువనాళిని నిలుపవ అభయ ముద్రలోనా చమకముల నాదాన యమక తమకముల యోగాన పలుకుతున్న ప్రాణాన ప్రణవనాద రకమనాద శృతి వినరా. హర హర మహాదేవ. పావన గోదావరి నదీ తీరాన ఏకశల పదునెట్టాంబడి కలిగి పూర్తిగా రాతితోనే నిర్మించిన ఆలయం రాజమండ్రిలోని అయ్యప్ప స్వామి దేవాలయం. ఇక్కడ సంవత్సరం పొడవునా నిత్యం గణపతి హోమం విధిగా జరుగుతోంది. విజయదశమి నుండి మకర సంక్రమణ పుణ్యకాలం వరకు నిత్యం మహాన్నదానం జరుగుతున్న దేవాలయంగా ఈ ఆలయం భాసిల్లుతోంది. ఇక్కడ పదునెట్టాంబడి పూజ చేసుకున్న వారికి కోరిన కోరికలు వెంటనే తీరుతాయి. అద్వితీయమైన రాజానుగ్రహం, అఖండ రాజయోగం కలుగుతుందని భక్తుల విశ్వాసం. మనిషి తనలో ఉన్న దుర్గుణాలను, అవలక్షణాలను వదిలించుకొని పరబ్రహ్మాన్ని దర్శించగలిగే అర్హతను సాధించుకోవడమే అయ్యప్ప దీక్షకు పరమార్థం. మండల దీక్షను స్వీకరించిన స్వాములు దీక్ష పూర్తి చేసుకొని ఇరుముడి కట్టుకొని 18 మెట్లను అధిరోహించి స్వామిని దర్శిస్తారు. అక్కడి వరకు చేరాలంటే కఠినమైన నియమాలతో దీక్ష చేసి 18 గుణాలపై అదుపును సాధించాలి. అరిషడ్వర్గాలు, 2 రాగాలు, పంచేంద్రియాలు, త్రిగుణాలు, విద్య, అవిద్య మొత్తం వీటన్నింటినీ కలిపితే 18 సంఖ్య వస్తుంది. వీటన్నింటిపైన అదుపు సాధించి నిష్కల్మషమైన హృదయంతో జీవన పయనంలో ముందుకు సాగడమే అయ్యప్ప దీక్ష పరమార్థం. ఈ 18 లక్షణాల మీద పట్టు సాధించిన తర్వాతే, నియంత్రణలో ఉంచుకున్న తర్వాతే ఏ సాధకుడికైనా భగవంతుడిని దర్శించుకునేందుకు అర్హత లభిస్తోంది. అందువల్ల అయ్యప్ప మండల దీక్ష వైదిక విధి విధాన పూర్వకమైన యోగ మార్గమని చెప్పాలి. భగవద్గీతలో అధ్యాయాలు 18. అయ్యప్ప 18 ఆయుధాలతో మహిషిని సంహరించాడు. కేరళలో అయ్యప్ప సన్నిధానం 18 పర్వతాల మధ్యన ఉంటోంది. వీటన్నింటినీ సమన్వయం చేసుకుంటూ శబరిమలలోని శ్రీ ధర్మశాస్త్ర ఆలయంలో ఉన్న రీతిలోనే రాజమండ్రి అయ్యప్ప దేవాలయంలో కూడా పదునెట్టాంబడిని ఏకశిలతో నిర్మించి ప్రతిష్ఠించడం విశేషం. పడిమెట్ల పైకెక్కి గుడికే భక్తులకు ఎదురొచ్చే బంగారు స్వామి ఇరుముడులు స్పృశించి శుభమును దీవించి జనబృందముల చేరే జగమే
శబరిమలలో ఏ విధంగా స్వామివారికి పూజలు, సేవలు, కైంకర్యాలు జరుగుతాయో అచ్చంగా అదే విధంగా ఈ ఆలయంలో కూడా స్వామివారికి నిత్యం పూజలు, సేవలు, ఉత్సవాలు జరుగుతాయి. ప్రతిరోజు ఉదయం 5:30 గణపతి హోమం జరుగుతోంది. ప్రతి నెల సంకటహర చతుర్థికి ప్రత్యేకంగా సంకటహర గణపతి హోమం జరుగుతోంది. నిత్యం ఈ ఆలయంలో ఉదయం 10:30 వరకు అభిషేకాలు జరుగుతాయి. తరువాత అలంకరణ, నైవేద్యం ఉంటాయి. సాయంత్రం 6:30 దీపాలంకరణ చేసి స్వామికి సంధ్యాహారతి ఇస్తారు. రాత్రి 8:30 హరివరాసనంతో స్వామివారిని నిద్రపుచ్చుతారు. స్వామి అయ్యప్ప, స్వామి అయ్యప్ప, నీవే గతి దేవా నన్ను బ్రోవగైకరావా. స్వామి అయ్యప్ప, స్వామి అయ్యప్ప, నీవే గతి దేవా నన్ను బ్రోవగైకరావా. ప్రతి నెల ఉత్తరా నక్షత్రం రోజున ఉత్తరా నక్షత్ర పూజ జరుగుతోంది. ప్రతి సంవత్సరం నవంబర్ 16వ తేదీన మండల పూజ జరుగుతోంది. జనవరి 14వ తేదీన తిరువాభరణ మహోత్సవం, జ్యోతి దర్శనం ఉంటాయి. ప్రతి సంవత్సరం 5-6 వేల మంది స్వాములు ఈ ఆలయంలో మండల దీక్ష, మాలధారణ చేస్తారు. ఆలయ దర్శన వేళలో ఈ ఆలయం ఉదయం 5:30 నుండి రాత్రి 8:30 వరకు భక్తుల దర్శనార్థం తెరిచి ఉంటుంది. ఇక ప్రయాణ సౌకర్యాలు. రాజమండ్రికి 2 తెలుగు రాష్ట్రాల్లోని అనేక ముఖ్య పట్టణాలు, నగరాల నుండి, పొరుగు రాష్ట్రాల నుండి బస్సు, రైలు, విమాన ప్రయాణ సౌకర్యాలున్నాయి. రాజమండ్రి పట్టణానికి చేరుకున్న తర్వాత స్థానికంగా ఉన్న ఆటోలు, ట్యాక్సీల ద్వారా సులభంగా అయ్యప్ప స్వామి దేవాలయానికి చేరుకోవచ్చు. కఠిన నియమాలను ఆచరిస్తూ మండల దీక్షను ఆచరించిన భక్తుల రక్షణ భారాన్ని పూర్తిగా స్వామే స్వీకరిస్తాడు అనటానికి అనేక దృష్టాంతాలున్నాయి. దక్షిణాదిన ఉన్న అయ్యప్ప ఆలయాల్లో పేరెన్నికగన్న ఆలయంగా భాసిల్లుతున్న దివ్యధామమే రాజమండ్రిలోని అయ్యప్ప దేవాలయం. ఇవి ఈ ఆలయం విశేషాలు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరో ఆలయ విశిష్టతను గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అయ్యప్ప ఓ అయ్యప్ప, అయ్యప్ప మా అయ్యప్ప, అయ్యప్ప ఓ అయ్యప్ప, అయ్యప్ప మా అయ్యప్ప. మణికంఠ మా మొరను వినవయ్య స్వామి, దుష్టులను అంతము చేయగా రావా. భక్తుల గుండెల్లో కొలువైన స్వామి, భ్రష్టులను భస్మము చేయగా రావా. మా గుండె కోవెలగ చేశాము స్వామి, మణికంఠ నీ మహిమ చూపించవయ్యా. 7 లోకాల వెలుగువే నీవు, కల్మసుల పాలిట కలిగి అవతారుడవు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.